స్థలం దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు డాడీ, నన్ను గిటెందుకు తీసుకెళ్తున్నావు అంటున్నాడు. ఎందుకో బిడ్డ, దేవుడు మరి వస్తుండగా ఒకసారి సమాధుల స్థలం చూసి రాబో అంటానని దేవుడు మాట్లాడుతున్నాడు అని వెళ్ళి, నేను ఎన్నడుసువా వెళ్ళలేనక్కడికి ఒకసారి వెళ్ళాను. అక్కడ కాంపౌండ్ కట్టనప్పుడు కానీ వెళ్ళాను, చూసి అక్కడికి నుంచి నేను వచ్చేసాను. నేను అనుకున్నాను, ఎన్నటి లేని తలంపు ఎందుకు సమాజల స్థలానికి వెళ్ళమని దేవుడు చెప్పాడని. వెంటనే వచ్చి ప్రార్థన చేసినప్పుడు ఎవరితో ఒప్పుకున్నది మరణం అనేది రాబోతున్నది అంటేనని దేవుడు ఆలోచన పెడుతున్నాడు. దాదాపు అంటే మా తల్లిగారు రుద్రాలుగా ఉన్నది కాబట్టి మరి తల్లిగారికి సమయం ఆసన్నమైందేమో అని నేను అనుకున్నాను. కానీ చివరికి నా యొక్క సాటి అయిన సహాయమైన నా యొక్క భార్య గారిని దేవుడు పిలిచాడు అని నేను అంతగా ఊహించలేకపోయాను. ఆమెకు పాస్ట్ వచ్చిన తర్వాత జ్వరం వచ్చింది. జ్వరం వచ్చిన తర్వాత ఒక ఇంజెక్షన్ వేయించుకున్నది. ఒక గ్లూకోజ్ పెట్టు అంటే ఆ డాక్టర్ గారు అన్నారు ఇంటికి వచ్చి, అమ్మ మీరు ఒకసారి టెస్ట్ చేయించుకున్న తర్వాతనే గ్లూకోజ్ పెడతాను అంటే టెస్ట్ చేయించుకునడం జరిగినది. టెస్టులో నెగిటివ్ వచ్చింది, కరోనా అనేది లేదు. వెంటనే వచ్చేసి గ్లూకోజ్ పెట్టించుకున్నది. డాక్టర్ని పిలిపించి ఆ గ్లూకోజ్ ఎప్పుడైతే పెట్టించుకున్నదో, గ్లూకోజ్ పెట్టినాక ఒక గంటన్నర లోపట్లనే దమ్ము అనేది స్టార్ట్ అయింది. దమ్ము అనేది ఇట్లా అసపోయడం చాలు కాగానే వెంటనే బండించి టెస్ట్కి పంపాను. టెస్ట్కి పంపితే టైఫాయిడ్ వచ్చింది. టైఫాయిడ్ రాగానే మళ్ళా వెంటనే ఆర్మూర్కి పంపించేవారు కదా బండిలో. అక్కడ సిటీ స్కానింగ్ తీపిస్తే సిటీ స్కానింగ్లో కరోనా అనేది రావడం జరిగినది. వెంటనే ఆర్మూర్ నుంచి కొరుట్లకు వచ్చేసారు. కొరుట్లకు వచ్చిన తర్వాత నేను ఇక్కడ ఉన్న కొరుట్లలో ఒక సహోదరుడికి ఫోన్ చేస్తే, అన్న ఇట్లా జీవన జ్యోతి గారికి దమ్ము బాగా వస్తుంది, కంట్రోల్ అయితే లేదు, మరి ఎట్లాంటే ఏం లేదన్నా ఇక్కడ ఆక్సిజన్ కావాలి అక్కగారికి, కొరుట్లలో ఆక్సిజన్ లేదు, ఇంచుమించు జంక్షన్స్ ఆక్సిజన్ లేదు, మీరు వెంటనే కరీంనగర్ వెళ్ళాలి అని ఆ యొక్క సహోదరుడు చెప్పడం జరిగినది. నేను వస్తున్నాను, అంబులెన్స్ తీసుకొని వస్తున్నాను, అక్కగారిని తీసుకొని వెళ్ళు అనగానే పాపము అంబులెన్స్ తీసుకొని వచ్చాడు. కానీ నేను అంబులెన్స్ నేను కాల్ ఎక్కించుకొని కరీంనగర్ వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఆ పల్స్ పెట్టి చూస్తే 92 యొక్క ఆక్సిజన్ ఉన్నది. ఆ డాక్టర్ గారు అంటారు ఇది తాత్కాలికమైన దమ్మే, 92 అని ఆక్సిజన్ ఉన్నది, 80, 70 ఇట్లా ఉంటేనేమో ఆక్సిజన్ పడిపోయిందని అనుకోవచ్చు, కానీ ఏం కాదు, 1 డేలో మంచిగా అయిపోతుంది, నువ్వు బాధపడకు. ఆయన ఒక 5,000 రూపాయల మెడిసిన్ రాసిచ్చాడు, 5,500. సార్ ఎట్లయినా జాయిన్ చేసుకోండి అని చెప్పాను. లేదు నువ్వు వెళ్ళు, ఎందుకు వట్టిగా ఖర్చులు పెట్టుకుంటావంటే అనగానే ఆ 5,500 మందులు తీసుకొని ఇంటికి వచ్చాను. ఆ నైట్ అంతా ఆ డాక్టర్ గారు చెప్పిన ప్రకారంగా మెడిసిన్ వాడాను. అయినా కానీ కంట్రోల్ లేదు, దమ్ము అనేది అంతే ఉన్నది. మళ్ళీ తెల్లారి తీసుకొని మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్ళిన తర్వాత ఆ డాక్టర్ గారు, సార్ మీరు ఎట్టి పరిస్థితుల్లో నా భార్యని జాయిన్ చేసుకుని ఆక్సిజన్ పెట్టాలి అన్నప్పుడు 2 lakhs అయితే ఇవ్వగలుగుతావా అని అన్నాడు. ఇస్తాను సార్, మా బామ్మర్ది గారు డబ్బులు తీసుకొని వస్తున్నాడు, నేను ఇస్తాను, మీరు ఎట్టి పరిస్థితుల్లో జాయిన్ చేసుకోండి అంటే చేసుకున్నారు. అప్పటిదాకా దాదాపు అంటే ఒక 15 నిమిషాలకు ఒకసారి ఇట్లా దగ్గినప్పుడు నాన్ స్టాప్ లేకుండా ఒక 5 నిమిషాలు తగ్గేది. కానీ ఎప్పుడైతే వెంటిలేటర్ మీదకి వెళ్ళి ఆక్సిజన్ అనేది పెట్టిండ్రో, అసలు ఆక్సిజన్ ఒక 1 మినిట్ తీసేస్తే శ్వాస ఆపుకోలేనంత పరిస్థితిలో వెళ్ళిపోయింది.
వెళ్ళిపోయిన తర్వాత నువ్వు వెళ్ళు, అక్కడికి నుంచి నువ్వు ఇంటికి వెళ్ళిపో, ఇక్కడ ఉండటానికి ఏ సౌలత లేదు, మా వెంకటేష్ గారు బామ్మర్ది గారు ఆన్నే ఉన్నారు, మీరిద్దరు వెళ్ళిపోండి, ఫుడ్ ఇవన్నీ మేమే చూసుకుంటాము, పైసలు కట్టారు కదా, ఇక్కడ ఉండేందుకైతే మీకు అవకాశం లేదు, మీరు వెళ్ళండి అంటే లేదు వెళ్ళలేను సార్ నేను ఇక్కడనే ఉంటాను అన్నప్పుడు, ఇక్కడ ఉంటే ఇక్కడైతే మీకు ప్లేస్ లేదు, ఇక్కడ అందరు వచ్చేటోళ్ళంతా కరోనా పేషెంట్లే, మీరు వెళ్ళిపోండి అంటే ఇక నేను ఇంటికి వచ్చాను. మళ్ళీ వెంటనే వన్ డే ఆగి ప్రతి దినము ఫోన్ చేస్తున్నాను. వన్ డే ఆగి వెళ్ళే వరకల్లా డాక్టర్ గారు నన్ను లోపలికి పిలుచుకొని ఏం కాదు నువ్వు బాధపడకు కానీ 2 ఇంజెక్షన్లు మా దగ్గర లేవు, అది ఒక్కొక్క ఇంజెక్షన్ కొనాలంటే 60 నుంచి 70 వేల రూపాయలు ఉన్నది, మీకు షెరిమెలకు వెళ్ళు, అక్కడ ఒక 3,000 ఒక ఇంజెక్షన్ దొరుకుతుంది, అది కార్పొరేట్ హాస్పిటలే, అక్కడ మంచిగా అవుతుంది, అన్నీ అందుబాటులో ఉన్నాయి, అక్కడికి వెళ్ళు నువ్వు అంటే నేను అన్నాను, అయ్యా ఏదైనా డబ్బులు ఇంకా తక్కువ పడితే ఇంకొక 50,000 అయినా కానీ ఇంకేమన్నా తీసుకోండి, కానీ నేను ఇంకెక్కడికి వెళ్ళనయ్యా, మీరే తెప్పియండి, నేను మా బామ్మర్దైన వెంకటేష్ గారు ఇద్దరం సువా ఇంకొక 50,000 ఎక్స్ట్రా అయినా కానీ ఇచ్చేస్తామయ్యా, కొంచెము మీరే చూడండి అంటే 50,000 కాదు, 1,00,000 రూపాయలు ఇచ్చినా కానీ ఇంజక్షన్లు దొరుకుతాయి ఆ మూమెంట్లో, మీరు వెళ్ళండి అక్కడ మంచిగా ఉంటుంది ట్రీట్మెంట్ అని పంపించాడు. అంబులెన్స్ని పిలిపించి అందులో ఎక్కించుకొని ఆ బంగ్లా మీదకి వచ్చి ఒక 3-4 మినిట్స్ ఆ యొక్క జీవన జ్యోతి గారిని అంబులెన్స్ ఎక్కించినందుకు ఆక్సిజన్ తీసి మళ్ళా అంబులెన్స్ ఆక్సిజన్ పెట్టే వరకల్లా అసలు ఎంత దమ్ము ఎక్కువ వస్తుందంటే అంత దమ్ము వస్తుంది. వెంటనే అంబులెన్స్లో పండబెట్టుకొని ఆక్సిజన్ పుట్టి పెట్టుకొని ఆ యొక్క షెరిమెల హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది. అక్కడ 1 లాక్ కట్టాము. 1 లాక్ రూపీస్ కట్టి ఇక ఆ పైకి తీసుకెళ్ళి ఆ యొక్క వార్డులో పెట్టేశారు. పెట్టేసిన తర్వాత నేను మా వెంకటేష్ గారు దగ్గరనే ఇద్దరము ఒకటి తట్టున్నాం. నేను వెళ్ళి చూస్తాను ఎట్టున్నదంటే అస్సలు అక్కడికి పోనిచ్చు లేదు, ఎవరిని పేషెంట్ దగ్గరికి పోనించలేదు. దాదాపు అంటే ఆ మూమెంట్లో మే నెలలో 28వ తారీఖు నాడు 22వ తారీఖు నాడు అక్కడికి వెళ్ళాను. దాదాపు అంటే నేను షెరిమెలకు వెళ్ళింది 25వ తారీఖు నాడు అక్కడికి వెళ్ళాను. కానీ అక్కడ 400 మంది కరోనా పేషెంట్లు ఉన్నారు. ఎవరిని అసలు వార్డులో పోనించలేదు, పేషెంట్ దగ్గరికి వెళ్ళనియడం లేదు, అన్నీ మేమే చూసుకుంటాము అంటనని వాళ్ళు అన్నారు. అనగానే నేను అయినా కానీ ఆగకుండా నేను సెక్యూరిటీ గార్డు నన్ను గట్టిగా బిగ్గరగా మాట్లాడినా కానీ నేను వెళ్ళాను నా భార్య దగ్గరికి. వెళ్ళే వరకల్లా బెడ్ మీద కూర్చున్నది, ఇట్లా అది పెట్టారు ఆక్సిజన్, ఏమున్నది ఎక్కున్నది అంటే దమ్మ అవుతలేదు, చాలా దమ్మ వస్తున్నది అంటే ఏం కాదు ఇప్పుడే వచ్చినాం కదా, తమ్ముడు అక్కడనే ఉన్నాడు, ఏం కాదు నువ్వు టెన్షన్ తీసుకోకు, ఏం కాదు దేవుడు కార్యం చేస్తాడు, దేవుడు ఉన్నాడు, బాధపడకు, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్పి నన్ను సెక్యూరిటీ గార్డ్ చేత నన్ను బయటకు నొక్కేశారు, బయటకు వెళ్ళగొట్టారు. ఇక నేను అక్కడికి వచ్చాను. వచ్చేసి మళ్ళా సాయంకాలం పోయాను. ఎట్లున్నది ఏంటంటే అక్కడనే ఉన్నది అంటే అన్నాడు. మళ్ళా ఉదయకాలం వెళ్ళాను, అక్కడనే వండుకుంటూ అక్కడనే ఉన్నాను షెరిమెల హాస్పిటల్లో. మళ్ళా ఉదయకాలం వెళ్ళాను. వెళ్ళే వరకల్లా దుప్పటి ఉన్నదా, దుప్పటి ఇయ్యు అంటే అనగానే ఒక రగ్గు తీసుకుపోయాను. రగ్గు తీసుకుపోయి ఆ బెడ్ మీద వర్షి కొన్ని నీళ్ళు తాగుతా అంటే ఆ చిప్ప వెంటిలేటర్ చిప్పని తీసి తల నుంచి కొన్ని నీళ్ళు తాగిపించి మళ్ళీ వెంటనే పెట్టేశాను. ఏం కాదు నువ్వు ధైర్యంగా ఉండు, ఏం కాదు అంటే తింటున్నామంటే అక్కడ తీసుకొచ్చి కాళ్ళ కట్టుకు పెట్టిపోతున్నారు, ఎవరు తినిపిస్తలేరు, మరి నేనన్నా తినిపిస్తానంటే అక్కడ ఉన్న సిస్టర్స్ అందరూ నా దగ్గరికి వచ్చి అసలు నువ్వేం చేయాలనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు నువ్వు అని నన్ను చాలా బెదిరియడం. వాళ్ళు అక్కడ ఉన్న సిస్టర్స్ అందరు వచ్చి అక్కడ సెక్యూరిటీ గార్డ్ వచ్చి నన్ను బయటకు నూకేసిన వాళ్ళ నుంచి నేను మోకాళ్ళ మీద ఉండి చేతులు జోడించి దండం పెట్టాను. అమ్మా నాకు 3 పిల్లలమ్మా, 2 ఆడపిల్లలు, 1 కొడుకమ్మా, చిన్న పిల్లలమ్మా, దయచేసి నా భార్యను కొద్దిగా మంచిగా చూసుకోండి అమ్మా, మీరు ఏది కావాలంటే అది నేను సాయం చేస్తానమ్మా అంటే
నువ్వు ఎందుకు ఇక్కడ డిస్టర్బ్ చేస్తున్నావు, ఇక్కడికి నేను చెల్లు తొందరగా, ఇక్కడికి నేను చెల్లు నీకు పాజిటివ్ అవుతుంది వెళ్ళు అంటనే వరకల్లా సెక్యూరిటీ గార్డును బట్టి పక్కకు తోలేశారు. మా వెంకటేష్ గారు వెళ్ళి చూశాడు. ఆ రోజు అయిపోయింది. మరొక్కసారి ఉదయకాలం వెళ్ళే వరకల్లా మాట అనేది పడిపోయింది. కంప్లీట్గా మాట పడిపోయింది. అసలు ఆనాడే దేవుని రాజ్యం వెళ్ళిపోయింది. నా కోసమే ఆగింది. ఆగి నేను వెళ్ళాను, బెడ్ మీదకి వెళ్ళాను. ఒక పక్కనేమో సిస్టర్ నర్సులందరూ నా ఇంపడవాడు, ఏమా నువ్వు ఎందుకు ఆపుతున్నావు, అసలు నువ్వు ఎందుకు ఆపుతున్నావు, నీకు అసలు ఎవరు రాకుండా నువ్వు ఎందుకు ఆపుతున్నావు అని, నీకు కరోనా అంటే భయం లేదా, అసలు ఏంటిది ఏం కదా, బీపీకి లేదు ఏం లేదంటే, ఏది ఏమైనా కానీ మరణం అనేది ఒకసారి వస్తుంది కానీ ఏమన్నా కానీ అంటారని వెళ్ళాను. వెళ్ళే వరకల్లా నన్ను చూసి ఒకసారి కళ్ళు తెచ్చి చూసి ఆమె నోటి మాట కంప్లీట్గా పడిపోయింది. కళ్ళు తెచ్చి చూసి ఒకసారి ఇక పక్కకుండా రా అంటనన్నది అని ఆమె సేతు శైలులతోటి ఒక మాట చెప్పుతున్నది, నేను దేవుని రాజ్యం వెళ్ళిపోతున్నాను, నేను వెళ్ళిపోతున్నాను దేవుని రాజ్యము, పిల్లలు జాగ్రత్త, పిల్లలు జాగ్రత్త, అందరిని అడిగిందని చెప్పు, మా తమ్ముడికి చెప్పు, నువ్వు మంచిగా ప్రార్థన ఎక్కువగా, మా ముగ్గురు చెల్లెళ్ళకు చెప్పు, ఇక్కడ ఇంజెక్షన్ వేసిండ్రు మైండ్ స్లో, నేను వెళ్ళిపోతున్నాను దేవుని రాజ్యానికి, మీరు మంచిగా ఉంటుంది, ఎక్కువగా ప్రార్థన అనేది ఇట్లా చెప్పుతున్నది, సిగ్నల్ చేతు సిగ్నల్ ఇస్తున్నది, ఇట్లా ప్రార్థన ఎక్క చెయ్యి నువ్వు అని చెప్పి నేను అట్లనే ఏడుస్తున్నాను, ఏడుస్తూనే ఉన్నాను. ఏం కాదు జీవా, నువ్వు బాధపడకు, ఏడకు, ఏం కాదు, ఆమె మత్తులో ఉన్నవాట, కొన్ని అప్పటి వరకల్లా మంచిగా అయితే మన సిస్టర్లు డాక్టర్లు చెప్పుకున్నారు, ఏం కాదు నువ్వు ఏడకు ఏడకు అంటారని ఒక పక్క ఓదార్చుకుంటా నాకు కొన్ని నీళ్ళు తాగిపిస్తామంట అనగానే మళ్ళా లేపి ఆమెని ఆ యొక్క చిప్పని తీసి మళ్ళా కొన్ని నీళ్ళు తాగిపించే వరకల్లా ఆమె చివరి ఊపిరి, చివరి ప్రాణము కొట్టుకుంటున్నది. మళ్ళా పండబెట్టి మళ్ళా సిస్టర్ల దగ్గర గురికి వచ్చాను, అమ్మ దయచేసి నా భార్యను రక్షించండి అమ్మా, కొంచెం మంచి ట్రీట్మెంట్ చేయండి. అసలు నిజంగా కనికరం లేని వాళ్ళు ఉన్నారా అంటే ఆ సెల్వలో ఉన్న హాస్పిటల్ వాళ్ళే డబ్బులు మాత్రం తీసుకున్నారు కానీ అసలు ఆమెనే కాదు ఎవరిని చూస్తుండేది అక్కడ. చివరికి ఆయనగా నన్ను బయటకు వెళ్ళగొట్టేసిండ్రు. ప్రార్థన చేసుకుంటే చెట్ల కింద ఉన్నాను. చెరువెల రాత్రి 1:12 ఫోన్ వచ్చేసింది. కోస మల్లేశ్వర్ అంటే నీకేమైందంటే నా భార్య అన్నాను, ఇటు తీసుకుందా చనిపోయింది, ప్యాక్ వేసిస్తాం అనే వరకల్లా దేవా అంటని వెంటనే అందరికీ ఫోన్లు చేసి వెంకటేష్కు వాళ్ళందరికీ ఫోన్లు చేస్తే ఆయన బాడీని తీసుకొని వచ్చి ఇక్కడ సమాధుల స్థలంలో సమాధి చేయడం జరిగింది.